హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇంకా నిన్న మొన్న మన ఛానల్లో వీడియోస్ అయితే రాలేవు కదా రెగ్యులర్గా, ఎందుకంటే అక్క వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళింటిమి. ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా రాలేకున్నాయి. ఇంకా ఊరి దగ్గర నుంచి వచ్చి ఒక 5 days అవుతుంది, అయినా వీడియోస్ రెగ్యులర్గా తీయలేకున్నాము. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి మన ఛానల్లో. ఫస్ట్ టైం మన ఛానల్లో కామెంట్స్ అయితే రెడీ అయిపోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ నిన్నటి వీడియో కింద ఉన్న కామెంట్స్ అయితే చూద్దాము. ప్రీతిక గారు కామెంట్ చేశారు, ఏంటి స్వప్న వీడియోస్ రెగ్యులర్గా పెడతలేరు, బిజీగా ఉన్నారా, హెల్త్ బాగుందా అని ప్రీతిక గారు. నిన్న మన అక్క వాళ్ళ ఊరికి పోయినాము, అక్కడ వీడియోస్ తీయడానికి వీలు కాలేదు, అట్లా అని చెప్పి వీడియోస్ అయితే తీయలేకున్నాము. ఇంకా ఊరికేంచి వచ్చిన తర్వాత నాకు జ్వరం వచ్చినది, ఇంకా జ్వరం అయితే తగ్గిపోయింది. అట్లా అని చెప్పి కొంచెం వీక్ అయినా, ఇంకా ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నా. థ్యాంక్ యూ ప్రీతిక. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ తీస్తాము. థ్యాంక్ యూ ప్రీతిక, కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి గారు కామెంట్ చేసారు. భాగ్యలక్ష్మి గారు హాయ్ అని పెట్టారు. హాయ్ భాగ్యలక్ష్మి, మీకు కూడా హాయ్ భాగ్యలక్ష్మి. నవీన్ గారు కామెంట్ చేశారు హాయ్ అని. హాయ్ నవీన్ గారు. అన్వర్ భాష గారు కామెంట్ చేశారు, హాయ్ వదిన, గుడ్ మార్నింగ్, బాగున్నారా. హాయ్ అన్వర్ భాష గారు. హాయ్ అన్వర్ భాష గారు, మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక వీడియో కింద జంతుకల సుమిత్ర గారు కామెంట్ చేశారు, స్వప్న నీరసంగా ఉంది అన్న, కొంచెం రెస్ట్ ఇవ్వండి అన్న అని కామెంట్ చేశారు. అంటే నిన్న నాకు జ్వరం వచ్చింది కదా, అందుకోసమని నీరసంగా ఉన్నా. ఇంకా ఇప్పుడైతే కొంచెం కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే హెల్త్ బాగుంది, కోరుకుంటుంది. థ్యాంక్ యూ సుమిత్ర గారు కామెంట్ చేసినందుకు. లక్ష్మణ్ గారు కామెంట్ చేశారు, అంటే విజయలక్ష్మి గారు కామెంట్ చేశారు, మీ వీడియోస్ అన్నీ చూస్తాం కానీ కామెంట్ ఎక్కువ చేయలేదు, స్వప్న అండ్ విజయ్ కలిసిమెలిసి పనులు చేసుకుంటారు, నైస్ వీడియో అని కామెంట్ చేశారు విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. అన్వర్ భాష గారు మళ్ళొక కామెంట్ చేశారు, హాయ్ అన్నయ్య, అలా వదిన, బాగున్నారా, మీ పిల్లలు ఈరోజు చేను కాడికి పోలేదా, మీరు మీ పిల్లలు చేనుకోలేదా అంటే, ఈరోజు మార్నింగ్ నుంచి వెదర్ అయితే కూల్ ఉంది, వర్షం వస్తుంది అప్పుడప్పుడు లైట్గా, అందుకోసమని చేనుకి అయితే వెళ్ళలేకున్నాం, ఇంటి దగ్గర ఉన్నాం. నవీన్ గారు కామెంట్ చేశారు, హాయ్ అన్న వదిన. హాయ్ నవీన్, మీకు కూడా. సంజీవ్ గారు కామెంట్ చేశారు, స్వప్న మెడలు బాగా తిప్పుతావని. అంటే షార్ట్ వీడియో చేసే క్రమంలో లాంగ్ వీడియోస్ మాట్లాడే క్రమంలో తెలియలేదంట. సాయి సహస్ర గారు కామెంట్ చేశారు, బెడ్ పైన కూర్చొని తినొద్దు అని కామెంట్ చేశారు. అంటే నిన్న దోశ చేసినప్పుడు బెడ్ పైన కూర్చొని తిన్నా కదా, నెక్స్ట్ టైం అట్లా కాకుండా కింద కూర్చొని తింటా. అంటే ఎప్పుడు బెడ్ పైన కూర్చొని తినను, కింద కూర్చొని తింటా. నిన్న అనుకోకుండా బెడ్ పైన కూర్చొని తిన్నాం. థ్యాంక్ యూ కామెంట్ చేసిన వాళ్ళందరికీ. ఏం కుడుతున్నావురా? చీర కొంగులు. నిన్న మొన్న ఎన్ని బ్లౌజులు కుట్టినావు? 4 బ్లౌజులు కుట్టినా. చూయించు చూద్దాం. 4 బ్లౌజులు. ఏ చీరల పై నుంచి పోయి? ఇదేమో ఈ చీర పైంది. అది సబ్స్క్రైబర్ పంపించిన చీరను, సబ్స్క్రైబర్ పంపించిన చీర పైన బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నావు. కంప్లీట్ అయింది. ఇంకా తుర్పై చేసి, తుర్పై వేస్తే అయిపోతుంది అన్నమాట, పిన్నేసి వేస్తే అయిపోతుంది. ఇదేమో అమ్మ బొద్దురాయి పండుగ తీసుకొచ్చిన చీర, మీ మమ్మీ వాళ్ళు తెచ్చిన చీర, దాని మెయిన్ బ్లౌజ్ అది. దీనికి ఫినిష్ పెట్టి అయిపోతుంది. దీనికి హ్యాండ్స్ ఏమో ఇక్కడ పెట్టుకున్నా. చూద్దాం, ఒక డిజైన్ బాగా వచ్చింది కదా ఇక్కడ, బ్యాక్ సైడ్ డిజైన్ బాగుంది, ఇక్కడ హ్యాండ్స్ దగ్గర డిజైన్ బాగానే ఉంది. ఇది నాకు అమ్మ బొద్దురాయి పండుగ తీసుకొచ్చింది. దీని మీద చీర ఇట్లుంది. 2 తీసుకొచ్చిరా మమ్మీ వాళ్ళు. ఇదేమో చిన్న చిన్ని పెట్టింది, కైతే చిన్ని బొడ్రాయి పండుగకి. దీని బ్లౌజ్ అయినా కంప్లీట్ అయింది. ఇంకా ఇదేమో నడిపి చిన్ని పెట్టింది. నడిపి చిన్ని వాళ్ళు పెట్టిన చీర అది. బ్లౌజ్ కట్ చేసినా ఇంకా కుట్టలేదు. కుట్టలేవా? ఓకే. ఇంకెన్ని ఉన్నాయి కుట్టేటివి? ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 బ్లౌజులు కుడితే అయిపోతాయి అన్నమాట. మొత్తం 6 బ్లౌజెస్ ఉన్నాయా కుట్టేటివి, స్టిచ్చింగ్ చేసేటివి. ఓకే.